ఇప్పుడే మన బండి కాటా పెట్టడం జరిగింది. కాటా పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోపల పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కాటా కాడ బండి తిప్పుకోనికి కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకనే లోపల పోయి ఖాళీ స్థలం ఉంది ఆడ రివాల్వ్ చేసుకొని మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాలి. మన బండి రైట్ సైడ్ కటింగ్ కొంచెం తక్కువ ఉంది, రైట్ సైడ్ కటింగ్ అవుతలేదు. లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది, రైట్ సైడ్ తక్కువ ఉంది కటింగ్. మన లాస్ట్ మంత్ బండి రిపేర్ చేయించాం, స్టీరింగ్ బాక్స్ కూడా ప్రాబ్లం ఉంది, అది కూడా చేయించినాం. అప్పుడు కొంచెం రైట్ సైడ్ కటింగ్ తక్కువ అయింది, అది సెట్ చేయించాలి తర్వాత. లేదా ఇట్లనే వెనక ముందు సెంటరింగ్ చేసుకుంటా తిప్పాల్సి వస్తుంది. ఇట్లా పోయి యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు పక్కన రైట్ సైడ్ మన బండ్లు కనబడ్డాగా దానికి సీరియల్ ప్రకారం పెట్టుకోవాలి మనం. ఇక పెరుగుతాడు ఘోరం ఉడకపోతుంది గుంటూరులో, ఎండ మామూలు కొడతలేదు. ఇప్పుడే మనల్ని అయితే కాటా పెట్టుకోమన్నారు, అన్నీ ఒక 5 బండ్లు చెప్పిళ్ళు, దాంట్లో మనది రెండో బండి. కాటా పెట్టుకొని సీరియల్ ప్రకారం పంపిస్తారంట. నైట్ వరకు 100 కావచ్చు. ఎండ మాత్రం మామూలు కొడతారు, తీసుకెళ్తారా చెంతలు కారిపోతాను. పెరుగు ప్యాకెట్ను థమ్స్ అప్ తీసుకున్నా. మన బండి వచ్చేసి అన్లోడింగ్ పాయింట్లో పెట్టినా, ఇప్పుడే మన బండి అన్లోడ్ చేస్తున్నారు. అక్కడ ఒక వెహికల్ మన ఇక్కడ పాయింట్లో పెట్టి అన్లోడ్ చేసాడు. ఈ మిషనరీతో మన పేపర్ రీల్స్ అన్లోడ్ చేస్తారన్నమాట. అట్లా మిషన్ పట్టుకుంటుంది, దింపుతుంది. ఇది వచ్చేసి అట్టల ఫ్యాక్టరీ అనమాట. అట్టలు తయారవుతాయి, మన కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా అవి తయారవుతాయి అనమాట. దానికి పైన మనం ఒక లేయర్ వస్తుంది, అట్ట మీద ఒక లేయర్ వస్తుంది, స్మూత్ లేయరు. ఆ లేయర్ సంబంధించిన పేపర్ రీల్స్ మనం తీసుకొచ్చినాం అనమాట. ఇదే ఫ్యాక్టరీ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట ఇది. మనం నైటే అన్లోడ్ అయిపోయింది. నైట్ ఇక మనం లోడింగ్ పాయింట్కి వచ్చినాం వినుకొండకి. రాత్రి 11 అయింది. ఇక తినేసి పడుకున్నాం. పొద్దుగాల 6 గంటకే మళ్ళీ మనకి లోడింగ్ పంపారు. ఇది వచ్చేసి లోడింగ్ పాయింట్కి వెళ్తాను మనం. సుబాబులు కర్రలోడు కాబట్టి కొంచెం తోటలోనే ఉంటుంది లోడింగు. అందుకని ఇది మొత్తం మట్టి రోడ్డు, కచ్చర రోడ్డు ఉంది. నైట్ వర్షం పడ్డది కాబట్టి కొంచెం పదను ఉన్నది, మొత్తం నీళ్ళు ఉన్నాయి ఆడ. చిన్నగా చూసుకుంటూ పోవాలా, చూసుకుంటూ రావాలా లోడ్ అయినాక. ఎందుకంటే దిగబడ్డదనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వినుకొండ నుంచి 14 కిలోమీటర్ల దూరం వచ్చినాం. నూజిల్లా అని ఊరు.
అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు లోపలికి వచ్చాము అన్నమాట అడవిలోకి. తోట మొత్తం జామాయిల తోట లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం. సుబాబులు జామాయిలు ఇక్కడనే రైతు బార్ అనమాట. ఈ సుబాబులు వచ్చేసి బండి అయితే లోడింగ్ పాయింట్లో పెట్టేసాం. లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకో గంటల. ఇంకా ముఠా వాళ్ళు రాలేదు, వచ్చాక లోడింగ్ స్టార్ట్ అవుతుంది. మావాడు పాయింట్ని స్టార్ట్ చేసుకున్నాడు. మన లోడ్ వచ్చేసి సుబాబు లోడు. నిన్న సగం ఏసీల్లో లాస్ట్ నెట్ ఒకటి అయితే అయిపోయింది నిన్న, కానీ నిన్న కర్ర కొట్టే వాళ్ళు వెళ్ళిపోయాలని వేయలేదు. ఇంకొక నెట్ వేస్తే అయిపోతుంది. మనం మధ్యాహ్నం వరకు బయలుదేరచ్చు. ఇప్పుడు 11 అవుతుంది టైం. ఇక మొత్తం అడవే. నైట్ అర్ధరాత్రి అడవిలో వదిలేసిపోయి మమ్మల్ని. ఇక వీళ్ళే ముఠా వాళ్ళు, లోడ్ వేసేవాళ్ళు. ఇట్లా వస్తుంది అన్నమాట లోడ్. కొంచెం హైట్ వస్తుంది. సుబాబులు లైట్ వెయిట్ లోడ్ అనమాట. అంటే టన్నేజ్ రాదు, 22 వస్తుందేమో. ఇంత హైట్ వేసుకుంటేనే 22 వస్తుంది. జామాయిలు అయితే మన క్యాబిన్ మీద 2 కర్రలు 3 కర్రలు వేస్తే మనకి టన్నేజ్ వస్తుంది కరెక్ట్గా, పాసింగ్ టన్నేజ్. అట్లా మొత్తం పొలాలు, ఇక్కడ తోటలు, జామాయిల తోట ఇది. ఇప్పుడే ముఠా వాళ్ళు వచ్చిళ్ళు, లోడ్ చేస్తుళ్ళు. మేము బయటికి పోయి ఒక కోడిగుడ్లు, వాటర్ తెచ్చుకున్నాం, థమ్స్అప్ తెచ్చుకున్నాం. లోడ్ అయితే అవుతుంది. ఇది లోడ్ పరిస్థితి. మధ్యాహ్నం వరకు లోడ్ అయిపోతుంది. ఈలోపు మనం అన్నం కూరలు వండుకొని తినేసి రెడీగా ఉన్నాం అనుకో. ఇక మనం మళ్ళీ కాటాకాడికి పోయి కాటా పెట్టుకొని అన్నీ పేపర్స్ ఇస్తారు. మెల్లగా సాయంత్రం అవుతుంది. ఇక 4 అవుతుంది కాటా అయ్యి పేపర్లు వచ్చేసరికి సాయంత్రం బయలుదేరాలి భద్రాచలంకి. లోడ్ ఇది వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కొత్తవాడ ట్రక్ బ్లాగ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ రానికి నోటిఫికేషన్ రావాలంటే మీ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి కాలువ అనమాట, పొలాలకి నీళ్ళు. అంత దూరంలో కాలువ వస్తుంది. ఇప్పుడే ఆ బైక్ పోతుంది చూడండి, అక్కడ కాలువ వస్తుంది. అంటే అప్పుడు స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఫ్రెష్ వాటరు. ఇప్పుడే మేము వాటర్ తీసుకురానికి ఊర్లోకి వచ్చినాం. ఇక్కడ ముఠా వాళ్ళ బైక్ తీసుకొని ఒక కోడిగుడ్లు అట్లా వాటర్ తెచ్చుకున్నాం. దారిలో చూసినా అనమాట, వాటర్ మంచి ఫ్రెష్గా వస్తున్నాయి. ఆ పొలాలకు వదిలిళ్ళు కాలువలో మంచిగా స్నానం చేసుకొని ఇక్కడంతా తినేసి స్నానం చేసుకొని బయలుదేరాం. ఈలోపు మన లోడ్ అయిపోతుంది. పట్ట అయితే కడతారు. ఇలా చెప్పిన కాలువ ఇదే అనమాట. ఇక్కడ స్నానం చేసేసి వెళ్ళిపోదాం. బండి అక్కడ పెట్టిన చూడండి. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం మీద తీసినాం. బాగున్నాయి వాటర్ మంచిగా. బయలుదేరాలి మనం. వచ్చేసి నాగార్జున సాగర్ వాటర్ అంట. మంచి తేటగా ఉన్నాయి, ఫ్రెష్ నదీ వాటర్ కదా. నది వాటర్లో స్నానం చేయాలి. తీయగా ఉన్నాయి వాటర్ మాత్రం. టైం వచ్చేసి 2 అవుతుంది. ఈ ఎండకి స్నానం చేసినాం కదా, కొంచెం స్నానం చేసినా చెమటలు మాత్రం మామూలుగా వస్తలేవు. సరే మనమైతే స్టార్ట్ అవుదాం. కాటాకాడికి పోయి కాటా పెట్టుకుంటే మనకి ఈవినింగ్ వరకు పేపర్స్ వస్తాయి. తెల్లారి వరకు భద్రాచలం ఉండాలి. జై మాత. ఆపో ఇక్కడ కానీ
ఊర్లోకి వెళ్ళి బయటపడేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఊళ్ళలో వైర్లు ఉంటాయి కదా, అలా వైర్లు తగ్గితే పెద్ద గొడవ. ఇక ఊరైతే దాటినాం, ముందు ఏమైనా తీయాలంటే చూసుకుంటూ పోవాలి. అదొక టాస్క్. ఇందులోకి పట్టాలా, మరి లారీ పడుతుందో పట్టదో. పట్టకపోతే ఘోరం ఉంటుంది. కరెక్ట్ మధ్యలో పెట్టు లారీ. దిగాల కొంచెం గ్యాప్ ఉన్నది అంతే. రాంగ్ రోడ్లు ఎందుకు వస్తారు, అటకెళ్ళి పోతా. ఇదే మన కాటా. ఏయ్ మన బండి డీజిల్ అయితే కొట్టిస్తాను. ఇప్పుడే డీజిల్ అయితే కొట్టించినాం 11,000. మనకి భద్రాచలం వరకు సరిపోతుంది. అది కొంచెం 300 కిలోమీటర్లు వస్తుంది యావరేజ్. ఇప్పుడు ఆన్లైన్ కాటా పెట్టేసినాం, మన పేపర్లు వచ్చినాయి. మనకు వచ్చేసి టన్నేజ్ 31,800 వచ్చింది. ఇది వచ్చేసి కిరాయి లీటరు మనకి 1,280 రూపాయలు చొప్పున రాసిండు. మనకి 21 టన్నులు 490 టన్నే వచ్చింది పాసింగ్. ఇది వచ్చేసి అన్నీ ఇక భూమికి సంబంధించిన పేపర్లు అనమాట, రైతువి. వచ్చేసి మన వేబిల్ చేలో ఇక పౌడే. ఇక మనోడు అద్దాలు క్లీన్ చేస్తాడు. చూసుకొని రోడ్ ఎక్కితే ఇక ఆగేదే లేదు. ఇక టైం వచ్చేసి 8 అవుతుంది. టైం వచ్చేసి 8 అవుతుంది. మనకి భద్రాచలం పోయేసరికి తెల్లారుతుంది. ఇక మనం నో ఎంట్రీ టైం లోపు వెళ్ళిపోవాలి. అక్కడ వచ్చేసి నో ఎంట్రీ టైం 8 గంటలకి మనం సిటీలోకి వెళ్ళాలి. జాలీగా అట్లా నిమ్మలంగా డబల్ రోడ్ ఉంటుంది. ఇది హైవే ఒక 70 కిలోమీటర్లు ఇది హైవే ఉంటుంది 4 వే. తర్వాత మనం డబల్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది ఊరాల్లోకి వెళ్ళి. కాబట్టి మనం నిమ్మలంగా పోయి మార్నింగ్ వరకు వెళ్ళిపోతాం. ఇక నేను ఇంటికి వెళ్తా. మనవాడు వచ్చేసి మహేష్ అన్లోడ్ చేయించుకొని బండి మన యాడికి తీసుకొస్తాడు. మళ్ళీ మనకి దాజపల్లి నుంచి రైట్ కట్ కావాలి. భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్డు. ఇది ఎక్కడ కలుస్తా అంటే ఇక్కడ నుంచి మనకి కోదాడ రోడ్డు కలుస్తుంది. ఇప్పుడు మనకి ముందు భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ, ఇదంతా భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ ఏరియా అనమాట. జంక్షన్ కాడ లెఫ్ట్ సైడ్లో భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసి భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ. మనం ఇక్కడికి లోకల్ సిమెంట్ అంటే ఈ ఫ్యాక్టరీకి కోల్ తోలుతాం. రోడ్లు మొత్తం ఇట్లుంటాయి. ఈ రోడ్డు మొత్తం ముంగట ఊరు దాటేదాకా రోడ్లు బాగోవు. ముంగట ఒక ఊరు వస్తుంది. ఆ ఒక్క ఊరు దాటితే చాలు ఇక రోడ్డు కొంచెం బాగుంటుంది. ఇక
దాని సైడ్ అయిపోయి రైట్ సైడ్ కటింగ్ బాగా తక్కువ ఉన్నది. మనకి తంగడే ఊరు దాటుడుతోనే బార్డర్ వస్తుంది, ఒక 2 కిలోమీటర్లకి. ఈ బార్డర్ దగ్గర దాకా కూడా రోడ్ ఇట్లనే ఉంటుంది. ఇది వచ్చేసి కృష్ణా రివర్. ఇక కృష్ణా రివర్ బ్రిడ్జ్ లైట్ వదిలే వచ్చేసి బార్డర్ అనమాట. కాకపోతే ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే ఉండదు, కానీ పోలీస్ చెకింగ్ ఉంటుంది అన్నమాట. ఇక మనకు దక్షిణ సమర్పించిపోవాలి. వీళ్ళు కూడా అలవాటు అయింది. ఇక పోనీ లైట్ కొడతానే. ఇప్పుడు ఇక వేరే స్టేట్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఇచ్చి అలవాటు చేసింది. ఇది వచ్చేసి తెలంగాణ చెక్ పోస్టు. ఇంతకుముందు వచ్చినేమో ఆంధ్ర చెక్ పోస్ట్. లైట్ కొడతాను చూసిలా. వచ్చే ఇగో దక్షిణ తీసుకున్నాడు. దక్షిణ అందిందన్నమాట. ఇక ఇది తెలంగాణ అన్నమాట. తెలంగాణకి ఎంటర్ అయినాం ఇప్పుడే. మన రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. బార్డర్స్, డేంజర్ లైటింగ్, స్మూత్ రోడ్డు. నాగున్నాయి కదా లోడింగ్ కోసం. అక్కడ పెట్టుకున్నాం అన్నమాట పార్కింగ్ కాడ. పార్కింగ్ ఏం లేదు, అక్కడ రోడ్డు వెడల్పు ఉంటుంది, మంచిగా ఆపుకోనికి బాగుంటుంది. మన మహేష్ హుజూర్నగర్ దాకా నడిపించాడు మనకి. మనం ఇప్పుడు ప్రజెంటు కోదాడ. ఇక్కడ నుంచి కరెక్ట్గా 150 కిలోమీటర్లు ఉంటుంది భద్రాచలం. ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ తీసుకుంటే బైపాస్కి వెళ్ళి మనం అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి.
సైడ్ వెళ్తే కోదాడ బస్ స్టాండ్కి వెళ్తుంది, స్ట్రైట్కి వెళ్తే ఖమ్మం. ఇక్కడ మన రైట్ సైడ్లో చాయ్ ఉంటుంది, తాగేది టీ షాప్. మనం ఇప్పుడే ఖమ్మం ఎంటర్ అయినాం. ఇంకొక 80 కిలోమీటర్స్ అయితే మనం భద్రాచలం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 80-100 ఉంటుంది. ఖమ్మం దాటేసినాం. ఇప్పుడు ఒక చిన్న టీ బ్రేక్. చిన్న చాయ్ తాగొచ్చు. ముంగడ కూడా ఉందనుకుంటా, ముందు అప్పుకున్నాం. మొత్తానికి కొత్తవాడు ఎంటర్ అయినాం. నేను దిగిపోయినా, మనోడు అన్లోడ్ చేసుకొని వస్తాడు. జర ఛాయ్ తాగేసి వెళ్ళిపో. ఇదే మా భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ ఎదురుగా కనబడేది. మొత్తానికి మా బండి అన్లోడ్ అయ్యి మన యార్డుకి వచ్చింది. ఇదే మా యూనియన్ ఆఫీస్, అది మా ఆఫీస్. భద్రాచలంకి మనోడు పోయి అన్లోడ్ చేసుకుని వచ్చిండు. ప్రస్తుతానికి మా యార్డుకి వచ్చాం, బండి సీట్లు వేసుకున్నాం, యార్డ్లో పార్కింగ్ చేసుకున్నాం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను, ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగూడెం ట్రక్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై డ్రైవర్.